పడేలా చేస్తారనమాట. అలా అయిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత తన కూతుర్ని ఈ వెంకయ్యకి ఇచ్చి వివాహం చేసి మంచి పెద్ద వ్యాపారం పెట్టేసి మంచిగా చూసుకుంటాడనమాట. అప్పుడు చిన్న వ్యాపారానికి ఇంకా పెద్ద వ్యాపారం అయింది. పెద్ద వ్యాపారం అనేది ఇంకా పెద్ద వ్యాపారంగా డెవలప్ అవుతాడనమాట. అలా చేస్తూ ఉండగా కొంతకాలం అయిన తర్వాత అతను చాలా ధనవంతులు అవుతాడనమాట. చూసారుగా, అతను తల్లిదండ్రులు లేకపోయినా కష్టపడి పైకి వచ్చి మంచి స్థాయిలో ఉంటాడనమాట. చూసారుగా ఫ్రెండ్స్, అందుకే కష్టంలో ఉన్నప్పుడు కొంచెం సాయం చేస్తూ ఉండాలి. మనం పట్టు విడుపు కూడా ఉండాలన్నమాట. అతనికి మనమే ఎందుకు సాయం చేయాలి అనేది ఉండకూడదనమాట. మనం సాయం ఈరోజు చేస్తేనే రేపొద్దున దేవుడు మనకు సాయం చేస్తాడనమాట. ఈ కథ నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడొచ్చు. మంచి కథలు మీకు చెప్తానన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మీకు మంచి అందమైన కథ చెప్తానన్నమాట. పల్లెటూరు అందమైన కథల గురించి మీకు వివరిస్తానన్నమాట. పల్లెటూరు గురించి అనగనగా ఒక రామాపురం అనే గ్రామంలో సీతారామయ్య, వెంకటమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి చాలా ఆవులు ఉండేవి అన్నమాట. ఆ ఆవు పాలు తీసి పక్క గ్రామానికి అమ్ముకుంటూ అలా జీవిస్తూ ఉండేవాళ్ళు. అందులో ఒక ఆవు చాలా పాలు ఇచ్చేది. ఆ ఆవు అంటే వీళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. ఆవు పేరు లక్ష్మి అనే పేరు పెట్టుకున్నారు. అలా ఉంటూ ఉండగా ఒక రోజున భర్త అంటాడు కదా, వెంకమ్మ వెళ్ళి తొందరగా ఈ ఆవులకి మేత తీసుకురా, దానా తీసుకురా, పెడదాము అని చెప్పేశానంటే, సరేనండి, వీటి బాధలు మీరు చూస్తున్నారు, మీ బాధ మీరు పట్టించుకోరేంటి అని భర్తను అడిగిద్ది అనమాట. నా బాధ ఏంటి అని అడిగితే, మన కొడుకు కోడలు మనవడు పట్టణంలో ఉన్నారు కదండి, మీకు ఏమీ ఆలోచన లేదా, మీకు ఏ ఆలోచన లేదా, మనేద లేదా అని అడిగిద్ది అనమాట. ఎందుకు లేదు, నాకు ఉంది, అది నీకు చెప్తే మళ్ళీ నువ్వెక్కడ, నిన్ను ఎవరు ఓదార్స్తారు, నీకెవరు ధైర్యం చెప్తారని నేను ధైర్యంగా ఉన్నట్టుగా నటిస్తున్నానని చెప్పేసిద్ది అనమాట. చెప్తాడు భర్త. సరే, నేను చెప్పాక మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు మన పల్లెటూరికి మన మనవడు కొడుకు కోడలు వస్తున్నారు, అది చెప్దామని మీకు ఇప్పటి వరకు మాట్లాడానని చెప్పేది. ఎంత మంచి విషయం చెప్పావు అని భార్యతో అంటాడనమాట. ఆగు, నేను వెళ్ళి తాటి ముంజలు అన్నీ వాడికి ఇష్టమైనవి తీసుకొస్తాను అని చెప్పేసి అని అంటాడనమాట భర్త. సరే, ఇటు భార్య ఏం చేస్తుందంటే, నా కొడుకు కోడలు మనవడు వస్తున్నారని చాలా సంతోషంగా ఉండి పిండి వంటలు చాలా రకాలు చేసి అక్కడ పెట్టిద్ది అనమాట. ఇటు ఈలోగా మనవడి కోసం తాత అన్ని రకాలు తీసుకొస్తాడనమాట. సరేనని చెప్పేసి వాళ్ళు వస్తారనమాట. ఇక వచ్చిన తర్వాత మనవడా నీళ్ళు తాగు అని చెప్పేసి ముగ్గురికి మంచినీళ్ళు ఇస్తారు. మనవడు అంటాడు కదా, ఇక్కడ వాటరు ఏంటి నానమ్మ భలే చల్లగా ఉన్నాయి, ఈ పల్లెటూర్లలో కూడా ఫ్రిడ్జ్లు ఉంటాయా అని అడుగుతాడనమాట. అప్పుడు నానమ్మ అంటది కదా, లేదు నాయన, మీకు పట్టణంలో అంటే ఫ్రిడ్జ్లు ఉంటాయి, ఇక్కడ మాకు కొండలో వాటరే చల్లగా ఉంటాయి. అవునా, అందుకనేనా ఈ పట్టణం వాళ్ళు కంటే పల్లెటూరు వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు నానమ్మ అని చెప్పేసానంటే, అవును మనవడా అని చెప్పేసి అంటారనమాట. అన్న తర్వాత వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టి తిన్న తర్వాత మనవడిని తీసుకొని తాత పొలాలు, పచ్చని పొలాలు, అందమైన గాలి అవన్నీ చూపిద్దామని తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళిన తర్వాత ఇక బయటికి వెళ్ళి ఆ పొలాలన్నీ చూసి మనవడకున్న డౌట్లన్నీ వాళ్ళ తాతయ్యని అడుగుతాడనమాట. అప్పుడు వాళ్ళ తాత అన్నీ చెప్తాడనమాట. వ్యవసాయం చేయాలంటే ఇంత కష్టమా తాత, పట్టణంలో అయితే ఏదో వెళ్ళి బియ్యం తీసుకొచ్చి తాత అక్కడ నాన్న అక్కడ తెచ్చిపెట్టేస్తాడు, అలా కంటే ఇలా పండినయే బాగుంటాయి కదూ తాత అని చెప్పేసినంటే, అవును మనవడా, నేను అన్నీ ఇక్కడే పండిస్తాను అని చెప్పేసినంటే,
ఇక్కడికి ఎక్కువ ఆడుకోవడానికి పిల్లలు ఎవరు రారా తాత అని అడిగితే, ఎందుకు రారు నాయన, ఎండాకాలం వేసవికాలం సెలవుల్లో అలా వస్తారు కదా, వాళ్ళతో నువ్వు ఈ మధ్య రావట్లేదు కదా, మీ అమ్మ నాన్న ఈ పల్లెటూరికి పంపించట్లేదు కదా, మీరు రాక చాలా సంవత్సరాలైంది నాయన, అప్పుడప్పుడు వస్తే నీకు ఇక్కడ పల్లెటూరు గురించి అన్ని వివరాలు నీకు తెలుస్తాయి అని చెప్పేసి అన్న తర్వాత అలా వస్తూ సంవత్సరం సంవత్సరం అలా వేసవకాలం సెలవుల్లో వస్తాడనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఒక గ్రామంలో వెంకయ్య అనే వ్యక్తి ఉండేవాడు అనమాట. అతను మహా సోమరపోతుడు అనమాట. అయితే అక్కడ ఆ ఊరిలో జమీందారు గారికి ఎద్దులు ఉంటాయి అన్నమాట. వాటిని మామూలుగా ఏలంపాటలో చెప్తారు కదా, మామూలుగా అనౌన్స్ చేసేటప్పుడు ఈ ఎద్దులని ఎవరు లొంగదీస్తే వాళ్ళకి 1000 వరహాలు ఇస్తానని చాటింపు వేయిస్తాడనమాట. అప్పుడు ఇక్కడ భార్య అంటది కదా, మీరు ఇంట్లోనే సోమరిపోతనంగా కూర్చొని ఉంటున్నారు కదా, పని పాట లేకుండా వెళ్ళి ఆ ఎద్దుల్ని లొంగదీయండి, మీకు 1000 వరహాలు వస్తాయి, వాటి పెట్టి మనం ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పేసి భార్య భర్తలు అంటుంది అనమాట. భర్త అంటాడు, అమ్మో నేను అవన్నీ చేయలేను, మనకెందుకు, నువ్వెంత చక్కగా పనికి వెళ్తున్నావు, 2 పూట్ల వండి పెడుతున్నావు, హాయిగా తినేసి మంచిగా నిద్రపోతాను అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడు భార్య అంటది, మనసులో తిట్టుకుంటుంది అనమాట, భర్తని ఏమీ అనలేక. ఇక నేనే పనికి వెళ్తానని చెప్పేసి వెళ్ళిన తర్వాత, సరే నువ్వు గుత్తొంకాయ కూర వండావనంటే ఆ వండే బాగా తిను అని చెప్పేసి భార్య కోపంగా వెళ్ళిపోద్దనమాట. సరేనని చెప్పేది భార్య వెళ్ళగానే చక్కగా వీడు పెట్టుకొని గుత్తొంకాయ కూరతో చక్కగా తింటాడనమాట. తినేసి చక్కగా బయట ఆరుబయట నులక మంచం వేసుకొని నిద్రస్తాను హాయిగా అని చెప్పేసి పడుకునేసరికి ఒక స్నేహితుడు వస్తాడనమాట. వాడి స్నేహితుడు వచ్చి, హాయిగా పడుకున్నావా, మీ భార్య చక్కగా తెచ్చిపెట్టుతుంటే నువ్వు మంచిగా నిద్రిస్తున్నావు, దేనికైనా అదృష్టం ఉండాలిరా, నేను గనక పనికి వెళ్ళకపోతే మా ఆవిడ చీపురు కట్టబెట్టి కొట్టిద్ది నన్ను, నువ్వెంత అదృష్టవంతుడివో అని చెప్పేసి వాడిని పొగుడుతూ ఉంటాడనమాట. అలా పొగిడిన తర్వాత కూర్చోరా అని చెప్పేసానంటే, నేను ఎక్కడ కూర్చోనరా బాబు, నేను పనిలోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వీడి ఫ్రెండ్కి చెప్పి పనికి వెళ్ళిపోతాడనమాట. అలా పనికి వెళ్తూ ఉండగా భార్య ఏమైందంటే దారిలో కలిసి